श्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पुरान् शृण्वन्नोतिभिस्सेदसादनं प्रणो देवे सरस्वदेवाजय भर्वाजनेवते ढेनाम पितृजवतो गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्मास्मै श्रीगुरवे नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। ముందుగా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం పేరు పరాభావనామ సంవత్సరం. తెలుగు సంవత్సరాలు ప్రభవ విభవ శుక్ల మొదలుకొని 60 సంవత్సరాలు అయితే ఈ పరాభవనామ సంవత్సరం ఈ 2026-27వ సంవత్సరం పేరు. ఈ సంవత్సరానికి మహారాజు గురుడు, మంత్రి కుజుడు, సైన్యాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి చంద్రుడు, ధాన్యాధిపతి బుధుడు, సస్యాధిపతి శుక్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి గురుడు అవ్వడం చేత అంటే నవనాయకులు మొత్తం 9 మందిలోనూ 7 ఆధిపత్యం శుభులు, 2 మాత్రం పాపులు రావడం చేత ఈ సంవత్సరం మొత్తం మీద దేశమంతా కూడా సుభిక్షంగా ఉండే అవకాశం ఉందని చెప్పని పంచాంగకర్తలు రాస్తూ ఈ సంవత్సరం మహారాజు గురుడు అవ్వడం వలనే ప్రభుత్వం నడిపేటటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా చాకచక్యంతో సమర్థవంతంగా పరిపాలన చేయడం జరుగుతుందట. నూతన విద్యా విధానాలు అమలు చేయడం, అలాగే ఆసుపత్రులు, ఇళ్ళు లాంటివి విశేషంగా స్థాపించడం చేసి ప్రజలందరికీ కూడా మంచి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయదారులకు పంటలకు కావలసినటువంటి ఎరువులను సమకూర్చడం, గిట్టుబాటు ధర కల్పించడం, ఇటువంటివన్నీ కూడా రాజకీయ నాయకులు ఎక్కువగా ప్రజలకి అనుకూలమైనటువంటి పనులు చేసే అవకాశం ఉందని చెప్పి రాస్తూ, అలాగే వివిధ రంగంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులకు విశేషమైనటువంటి బిరుదులు లాంటివి రావడం జరుగుతుంది. శాంతి భద్రతలను కాపాడడం కోసం చెప్పని, దేశ ప్రతిష్ట కాపాడడం కోసం చెప్పని విశేషమైనటువంటి ప్రయత్నాన్ని రాజకీయ నాయకులు ఈ సంవత్సరం బాగా చేస్తారు. అలాగే స్త్రీలందరూ కూడా ప్రతి విషయంలోనూ కూడా విశేషంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆరుద్రాఘాతలో సూర్యుడు ఈ సంవత్సరం రాత్రి ప్రవేశం చేస్తున్నాడు. అలా ప్రవేశం చేయడం వల్లనే సమానమైనటువంటి వర్షాలు కురుస్తాయి, పంటలు బాగా పండుతాయని చెప్పి రాస్తూ ప్రజలందరికీ కూడా సుఖక్షేమాలు కలుగుతాయని చెప్పని పంచాంగంలో చెప్పడం జరుగుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో సువృష్టి అంటే మంచి వర్షాలు కురుస్తాయి. అలాగే అపరధాన్యాలన్నీ కూడా బాగా ఫలితాన్ని ఇస్తాయి. నాయకులలో మధ్య భేదాభిప్రాయాలు, మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా పరిపాలన అంతా సమర్థంగా జరుగుతుంది. ప్రజలందరూ కూడా భోజనం విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోకుండా ఉండడం వలన చాలామందికి అనారోగ్యాలు కలిగే అవకాశం ఈ సంవత్సరం ఎక్కువగా ఉందట. ఈ సంవత్సరంలో రాజు గురుడు అవ్వడం వలన సంవత్సరం మొత్తం మీద 4 కుంచాల వర్షం కురుస్తుంది. అందులో 7 భాగాలు సముద్రాల మీద, 9 భాగాలు పర్వతాల మీద, 4 భాగాల వర్షం భూమి మీద విశేషమైనటువంటి వర్షాలు కురుస్తాయని చెప్పని పంచాంగరీత్యా తెలుస్తుంది. అయితే ఈ సంవత్సరం అంతా కూడా శని మీనరాశిలో ఉండడం వలన, కొంచెం యవ్వన బ్రాహ్మణుడి చేతిలో ఉండడం వలన వర్షాధారమైనటువంటి భూములు తక్కువగా ఫలించే అవకాశం ఉందని చెప్పని పంచాంగంలో రాస్తూ ఉండడం జరుగుతుంది. అలాగే 15/4/2026 తేదీ నుంచి 25/4/2026 తేదీ వరకు, మళ్ళా 9/6/2026 నుంచి 19/6/2026 వరకు దాదాపుగా అప్పుడో 10 రోజులు ఇప్పుడో 10 రోజులు రాహుకేతువుల మధ్యలో గ్రహాలన్నీ పడటం వలన కాలసర్పదోషం అనేటువంటి దోషం ఉండడం వలన దేశానికి కొద్దిగా అరిష్టం కలిగి ఆ సమయంలో విపరీతమైనటువంటి పరిణామాలు ఏర్పడడం, దొంగతనాలు, దౌర్జన్యాలు, నేరాలు, హింసాకాండలు, యుద్ధ వాతావరణం అంతా ఏర్పడుతుంది. కనుక ఆ సమయంలో ప్రజలందరూ కూడా దైవ చింతన చేస్తూ జాగ్రత్తగా ఉండాలి. యజ్ఞయాగాది క్రతువులు దేశం సుభిక్షంగా ఉండడం కోసం చెప్పిన ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉండాలని చెప్పని రాస్తూ ఉన్నారు. అలాగే మే 4వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఎప్పుడులాగే కత్తిరి కనకరం ఆ మే నెలలో ఇల్లు ఇప్పడం, కట్టడం, నెయ్యడం అటువంటి పనులు ఏవి చేయడం పనికిరాదు. అలాగే కొత్త భూమిలో కృషి చేయడం కోసం చెప్పిన విత్తనాలు వేయడం, ఇటువంటి పనులు ఏవి కూడా మే నెలలో, కొత్త వాహనాలు తీసుకోవడం మే నెలలో కత్తిరి సమయంలో పనికిరాదు. ఈ సంవత్సరం మొత్తం మీద మన దేశానికి కనిపించే గ్రహణాలు ఏమీ లేవు కనుక గ్రహణాల గురించి పంచాంగకర్తలు రాయలేదు. అలాగే చైత్ర వైశాఖ మాసంలో ఆహార ధాన్యాలన్నీ కూడా ధరలు ఈ సంవత్సరం మొత్తం మీద నూనె, నెయ్యి, బెల్లం, పంచదార, బంగారం, వెండి అన్ని రకాలైనటువంటి వస్తువుల ధరలు కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి రాస్తూ, ప్రతి సంవత్సరం ఏదో నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి కనుక ఈ సంవత్సరం యమునా నది పుష్కరాలు 1/6/2026 తేదీ అధిక జ్యేష్ఠ మాసం, అంటే ఈ సంవత్సరం 2 జ్యేష్ఠ మాసాలు వచ్చాయి.
అధిక జ్యేష్ఠ మాసం, నిజ జ్యేష్ఠ మాసం. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో జూన్ 2వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు 12 రోజుల పాటు ఈ యమునా నది పుష్కరాలు జరుగుతాయి. యమునా నది గంగా యమునా సరస్వతి త్రివేణి సంగమం అలహాబాద్ దగ్గర ఉంది కనుక అక్కడ కానీ, లేదంటే కనుక ఢిల్లీ దగ్గర మధుర ఆ బృందావనంలో ఉన్నటువంటి అక్కడ యమునా నదీ తీరానికి కానీ వెళ్ళి స్నానాలు చేసి విశేషమైనటువంటి దాన ధర్మములు, పెద్దలకి పిండ ప్రదాన కార్యక్రమాలు కూడా చేసుకుని వచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా శుభం కలుగుతుంది. అలాగే ఈ సంవత్సరంలో మూఢమే జూలై 15వ తారీఖు నుంచి ఆగస్టు 12వ తారీఖు వరకు, అంటే దాదాపుగా ఆషాఢ మాసంలోనే గురుమూఢం రావడం వల్లనే అప్పుడు మనకి ఏమీ ఇబ్బంది కలగదు. ఆ తర్వాత మళ్ళీ 19/10/2026 అంటే అక్టోబర్ నెలలో అష్టబల గాయకుని మళ్ళా బహుళ చవితి వరకు దాదాపుగా ఆ సమయంలో కూడా ఉండడం వలన అక్టోబర్ నెలలో వివాహ ముహూర్తాలు శుభకార్యాలకి తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో కాకుండా మిగతా సమయంలో ప్రతి ఒక్కరూ కూడా శుభకార్యాలను జరిపించుకుని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతూ, మకర సంక్రాంతి పండుగ జనవరి 14వ తారీఖు అయింది వచ్చే సంవత్సరం. 13వ తారీఖు భోగి పండుగ, 14 మకర సంక్రాంతి. ఈ మకర సంక్రాంతి పురుషుడు మంద అనేటువంటి నామధేయంతో దున్నపోతున్న వాహనంగా చేసుకుని రావడం వలనే దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకి అరిష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉందట. ఆయన వేపాకుతోటి స్నానం చేయడం వలనే ప్రజలందరికీ కూడా కొద్దిగా రోగబాధలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఎవరి ఆరోగ్యం వాళ్ళు చూసుకుని జాగ్రత్త వహించాలి. ఎవరు అక్షతగా ధరించడం వలన గోధుమ పంటకి నష్టం కలిగే అవకాశం ఉంది. గురువారం పండుగ రావడం వలన ప్రజలందరికీ కూడా సుఖ సౌఖ్యాలు కలుగుతాయని చెప్పి రాస్తూ ఉన్నారు. ఆ సంక్రాంతి రోజున దోషం పోవడం కోసం చెప్పినే ఆ రోజున బ్రాహ్మణులకు విశేషమైనటువంటి దానములు, అలాగే పెద్దలకు బియ్యాలు ఇవ్వడం, ఇటువంటి పనులు కనుక చేసుకోవడం, నదీ స్నానం చేయడం చేసినట్లయితే వచ్చినటువంటి ఈటి బాధలన్నీ కూడా తొలగిపోయి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పని చెబుతూ ఉన్నారు. మొత్తం మీద ఇది ఈ సంవత్సరం ఫలం. ఇక భారతదేశం మొత్తం తీసుకున్నట్లయితే భారతదేశాన్ని మకర రాశి కనుక ఈ సంవత్సరం మకర రాశికి ఆదాయం 2, ఖర్చు 8, రాజపూజ్యం 1, అవమానం 6. అవమానం కూడా ఎక్కువగానే ఉంది కనుక ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దైవ చింతన చేస్తూ, యజ్ఞయాగాలు క్రతువులు చేస్తూ, విశేషమైనటువంటి దైవ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లయితే దేశానికి, మన రాష్ట్రానికి, మన ఇంటికి కూడా మంచి కలుగుతుందని చెప్పని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ మరి ఒక్కసారి మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీరామ్.